ఓం శ్రీ మాత్రే నమః. గురువు గారికి మరియు గురు పరంపరలందరికీ పాదాభివందనాలు. ఓం శ్రీ మాత్రే నమః. పీఠం సభ్యులందరికీ నమస్కారాలండి. నా పేరు అనిల్ కుమార్. ఇది కురవి అన్న సందర్భన నాకు ఇది ఫోర్త్ అండి. సో ఇది కురవి నేను దేవస్థానం గురించి ఇంతకుముందు విన్నాను. మాకు తెలిసిన రిలేటివ్ చెప్పారు అక్కడ స్వయంభుగా వీరభద్ర స్వామి వారు వెలిశారని. తర్వాత అమ్మవారి గురించి నాకు అంతగా తెలియదండి, అక్కడ స్వయంభుగా వెలిశారనేసి. సో ఒకసారి మనకి అది ఇంకోటి అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉంది అని చెప్పారు. సో అంత మారుమూల గ్రామంలో ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండడం అనేది మామూలే అనుకున్నాను. కానీ ఒకసారి దర్శించుకోవాలని అనుకున్నాను. తర్వాత మాకు ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్ వస్తుంది కురవి. తర్వాత గురుగారు వచ్చేసి అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం పెడదామని నిర్ణయించారు. సో దానికి ఎట్లానే వెళ్ళేసి నేను పార్టిసిపేట్ అయ్యి సేవ చేసుకుందాం అని అనుకున్నాను. సో అట్లా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఏ అన్న సందర్భానికి వెళ్దామని అనుకున్నా కానీ పీఠం తరఫున నాకు టైంకి నాకు ఏదో ఒక వర్క్ రావడం నాకు మొదటి నుంచి కామన్ అయితేనే ఉందండి. అట్లా లాస్ట్ అరుణాచలం కూడా నాకు అట్లా మిస్ అయిపోయింది. ఈసారి ఎట్లయినా అన్న సంతర్పణకి వెళ్ళాలి, అయ్యవారిని దర్శించుకోవాలని సంకల్పం పెట్టుకున్నాను. తర్వాత యూట్యూబ్ లో కురవి గురించి నేను తెలుసుకున్నాను. సో తెలుసుకున్నాక తర్వాత నాకు ఇంకా కొంచెం ఆ, ఆ, వెళ్ళాలనిపించింది ఎక్కువ. ఆ క్షేత్రానికి వెళ్ళి ఎట్లయినా అన్నసంతర్పణ కార్యక్రమం చేయాలని అనిపించింది. తర్వాత ఇది వాతావరణం మాకు సరిగా అనుకూలించట్లేదండి. మళ్ళీ నాకు ఇది ఒక డౌట్, మరి వెళ్ళే టైంకి మళ్ళీ ప్రభావం ఎట్లా ఉంటది అనేసి అనుకుంటున్నాను. అప్పటికి 5 డేస్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి తెలంగాణ అంతటా. సో ఎట్లా ఉంటది ఏందనేది కూడా నేను కొంచెం నా ప్రయాణం కొంచెం డౌట్ అనిపించింది వాతావరణం బట్టి. తర్వాత నేను ఎలా వర్షంలో కూడాను నేను వెళ్ళేసినాను. నేను వెళ్ళే టైం కూడా వర్షం ఉంది ఇంటి దగ్గర నుంచి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మన ఎవరికి కాల్ చేయలేదు పీఠం సభ్యులకి, ఎందుకంటే నాకు డైరెక్ట్ కొంచెం ఐడియా ఉంది. మైబాద్ ట్రైన్ దిగేసి అక్కడ నుంచి మళ్ళా లోకల్ బస్సెస్ ఉంటాయి, పల్లె వెలుగు బస్సెస్ ఉంటాయి. సో అక్కడ నేను ట్రైన్ దిగంగానే ఆ స్టేషన్ లోనే నేను దిగిన కాడనే వీరభద్ర స్వామి వారి విగ్రహం పెట్టారు. నార్మల్ గా రైల్వే స్టేషన్స్ నేను ఎప్పుడు అటువంటి చూడలేదు. నేను ఫస్ట్ టైం కురవి వీరభద్ర స్వామి వారి విగ్రహం చూశాను. దర్శనం అక్కడ నాకు మొదటి దర్శనం అయ్యవారి జరిగింది. తర్వాత బయటకు వచ్చి నేను ఇట్లా వెళ్ళాలనేసి అక్కడ వాళ్ళని అడుగుతున్నాను. అప్పటికే 9 అవుతుంది. మరి ఆటోస్ ఉంటాయో ఉండేవో అని అనుకుంటే ఒక బస్ అనేది వచ్చిందండి. నేను కండక్టర్ అడిగినాను, ఇట్లా ఇక్కడ కురవికి వెళ్ళాలి దేవస్థానానికి అంటే అతను 11 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అనేసి డైరెక్ట్ చెప్పేశాడు. ఒక 40 మినిట్స్ లో డైరెక్ట్ నాకు టెంపుల్ ముందటనే ఆపేశాడండి. ఆపంగానే మా సాధకులు కిషోర్ గారు మరియు ఆ గోవర్ధన్ గారు నాకు కనబడ్డారు. చాలా ఆనందం అనిపించింది. తర్వాత దిగంగానే నాకు బయట విగ్రహాలు ఉన్నాయండి, రెండు. ద్వారం దగ్గర వీరభద్ర స్వామి వారిది, ఇంకో స్వామి వారిది దర్శించుకున్నాను అక్కడ కూడా. తర్వాత వీళ్ళు కలిశారు. తర్వాత రూమ్ కి వెళ్ళిన తర్వాత కొంచెం హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మన పీఠం సభ్యుల్ని కలుసుకోవడం చాలా ఆనందం అనిపించింది. సో అక్కడ 3 రూమ్స్ తీసుకున్నారు. మహిళలకి త్రిమూర్తులకు ఒక రూమ్ తీసుకున్నారు. తర్వాత మాకు ఒక 2 రూమ్స్ తీసుకున్నారు. ఎక్కడెక్కడ మేము ఫ్రెషప్ అయ్యేసి మేము మా సామాగ్రి గురించి మాట్లాడుకుంటున్నాము. రేపటి నుంచి ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. నేను దిగే టైంకి తగ్గింది, తర్వాత స్టార్ట్ అవుంది. తర్వాత ఒక్కొక్కరుగా పీఠం సభ్యులందరూ వచ్చేసారు. తర్వాత గురుగారు మాకు రేపు జరగబోయే కార్యక్రమం గురించి, అన్న సంతర్పణ గురించి, మరి వడ్డించడం గురించి మొత్తం మాకు ఒక ప్లాన్ అనేది తీసి పెట్టారు. ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయాలనేసి
ఆ, దీపారాధన మరియు పొయ్యి వెలిగించడం, మన సంతర్పణ వడ్డనే కార్యక్రమాలు చూసుకోవడం గురించి చెప్పారు. అప్పటికే కిషోర్ గారు అక్కడ రీచ్ అయ్యేసి వాళ్ళది లోకల్ రిలేటివ్స్ ఉన్నారంట, అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టారు. ఏంటంటే అవన్నీ చాలా దగ్గరలోనే గుడికి బయటికి దగ్గరనే, మన టెంట్ హౌస్ సామాన్య కానీ, ఫిల్టర్ వాటర్ కానీ అవన్నీ మనకి దగ్గరలోనే. తర్వాత నేను టెంపుల్లోకి వెళ్ళలేదు, టెంపుల్లో పెడుతున్నారనేది కూడా నాకు అంత ఐడియా లేదు. ఈ వర్షానికి టెంట్ ఎక్కడ వేస్తారు ఏంది అనేది నాకు ఒక డౌట్ ఉండే, వర్షానికి అనేసి. సో ఏంటంటే అది టెంపుల్ లోపల వాళ్ళు వండుకొని అక్కడే కార్యక్రమం చేయాలన్నారంట, అన్న సంతర్పణ కార్యక్రమం. సో నేను నేను షాక్ అయ్యా. మామూలుగా ఎక్కడ ఏ టెంపుల్లో మేము ఇంతవరకు పెట్టిన దగ్గరలో అయితే ఎక్కడ టెంపుల్ లోపల అయితే ఎక్కడ వాళ్ళు అలౌ చేయలేదు. సో మేము ఇంతవరకు పెట్టింది, నేను వెళ్ళింది ఫస్ట్ టైం అరుణాచలం ఒకటి వెళ్ళాను, తర్వాత వచ్చేసి కుమరవెల్లి, తర్వాత వచ్చేసి అమరావతి, మొన్న కురవికి వెళ్ళాను. అంతకుముందు మేము వెళ్ళిన దగ్గర ఎక్కడ లోపల మాకు అలౌ అయితే చేయలేరు. లాస్ట్ టైం ఎండాకాలం అనుకుంటా, కాశీలో వాళ్ళు అరేంజ్ చేశారు, షెడ్ అనేది అరేంజ్ చేశారు అప్పుడు ఎండాకాలం. కానీ ఈ వర్షాకాలం మనకు ఇక్కడ మరి దేవస్థానం లోపల అరేంజ్ చేయడం అనేది నేను షాక్ అయ్యాను. మామూలుగా ఎవరికి అట్లా పర్మిషన్ ఇవ్వరు, కానీ ఇదంతా అని అనుకుంటున్నాను. వాతావరణం ఎట్లుంటది అనేసి ముందే ప్లాన్ చేసి ఈ రకంగా లోపల అరేంజ్మెంట్స్ అనేవి జరిగినాయి అని అనుకున్నాను. సో మాకు ఈ టెంట్ హౌస్ సామాన్ కూడా దగ్గరలోనే ఉంది. తర్వాత చాలా ఈజీ అయిపోయింది మాకు వర్క్ షిఫ్టింగ్ అయిన తర్వాత. ఆ రోజు నైట్, ముందు రోజు నైట్ గురువు గారు మాకు ఈ లిస్ట్ అంతా ఇచ్చేసారు, ఎవరు ఏ పనులు చేయాలనేసి చెప్పారు. తర్వాత జూమ్ మీటింగ్ లో కూడా చెప్పారు. ఆ, అంతకన్నా ఒక ముందు, ఆ, పౌర్ణమికి ముందు అంటే అది వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. సో అప్పుడు గురుగారు చెప్పేంత వరకు నాకు తెలియదు ఈ గురు పరంపరలో నుండి గురువులు కూడా వస్తున్నారు, మళ్ళీ ఆదిశంకరాచార్యుల వారు వస్తారు, కంచి పరమాచార్యుల వారు వస్తారని ఇట్లా గురువుల గురించి చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇంతవరకు మా గురువు గారు ఆ గురువుల గురించి ఎప్పుడు ప్రస్తావన తీసుకురాలేదు. ఎప్పుడు తీసుకొచ్చినా కానీ అయ్యవారు అమ్మవార్ల గురించే, వాళ్ళు మాత్రమే వస్తారు, వాళ్ళు కూడా వచ్చేది చాలా పెద్ద వయసు ఉన్న వారుగా వస్తారు, వృద్ధాప్యంలో ఉన్నవారుగా వస్తారు, పండు ముసలిగా ఉన్నవారు రూపంలో వస్తారు అని చెప్పారు. సో ఇది ఫస్ట్ టైం గురుగారు ఆ రోజు మాకు జూమ్ మీటింగ్ చెప్తుంటే నాకు ఆ, ఒక రకంగా చెప్పాలంటే కళ్ళలో నుండి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఎప్పుడు ఆ, పీఠాధిపతులు రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. వాళ్ళు మళ్ళా అన్న సంతర్పణ కార్యక్రమం వచ్చి వీళ్ళు అది స్వీకరించడం అంటే అది మామూలు విషయంగా అయితే కాదు. ఇంతవరకు నేను గురుగారి నోటి నుంచి ఆ మాట వినలేదు, ఆ గురువులు వస్తారనేసి. సో అప్పటికి నాకు కొంచెం గూస్ బంప్స్ కూడా వచ్చినాయి, అదొక ఎక్సైట్మెంట్ గా ఉండేది. సో అట్లా దర్శనాల గురించి కూడా వీళ్ళు వీళ్ళు వస్తారనేసి గురుగారు ముందుగానే మాకు చెప్పారు. తర్వాత మీటింగ్ అయిన తర్వాత మేము నెక్స్ట్ డే మేము రెడీ అయ్యేసి ఆ, వెళ్దాం అనుకున్నాము. అప్పటికి మేము ఆల్మోస్ట్ 3:30కి లేచినాము. అప్పటికి అబ్బా వర్షం బాగా పడుతున్నది, ఇట్లా ఏందనేసి నా మనసులో ఉండే. కానీ అనిపించింది గురుగారు ముందే రేపు మీకు ఆ, వడ్డిన టైం వరకు మీకు అంతా వాతావరణం అనుకూలిస్తుంది, ఏం ప్రాబ్లం అవ్వదు అని చెప్పారు. ఈ విషయం నాకు ముందుగానే తెలుసు, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా గానీ మాకు ఈ అన్న సంతర్పణకి ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు నైరుతి లింగం దగ్గరనే మా ఆ, ఏదైతే అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఆ రోజు కూడా భారీ వర్షం పడింది. భారీ వర్షం పడినప్పుడు అప్పుడు గురుగారు రేపటి వరకు వాతావరణం అనుకూలిస్తుంది, ఏమి కాదు అని అన్నారు. తర్వాత నెక్స్ట్ టైం ఆ టైం వరకు మాకు వాతావరణం అనుకూలించింది, ఎండ కొట్టలేదు, కూలింగ్ గానే ఉంది. అప్పటి నుంచి నాకు నమ్మకం కలిగింది. ఇక్కడ మళ్ళా అమరావతి కుమరవెల్లిలో కూడా ముందు రోజు లైట్ గా వర్షం పడింది. తర్వాత అమరావతిలో కూడా లైట్ గా వర్షం పడింది. తర్వాత ఇక్కడ కుద్రవెల్లి కూడా లైట్ గా వర్షం పడింది. సో దీన్ని బట్టి ఏంటంటే నాకు అర్థమైంది, ముందుగానే వర్ణదేవుడు వచ్చి అక్కడ ఆ, శుద్ధి చేస్తాడనేసి నాకు అర్థమైంది. తర్వాత మార్నింగ్ లేవగానే గురుగారిది అది అయ్యవారిది సుప్రభాతం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక అందరూ సాధకులు రెడీ చేసి టెంపుల్లోకి వెళ్ళినాము.
వెళ్ళిన తర్వాత అక్కడ సాధకులు కొంచెం దర్శనాలు సాధకులు వాళ్ళ సాధన కొంచెం చేసుకున్నారు. తర్వాత మేము అక్కడ ఉన్న ప్లేస్ ని శుద్ధి చేసేసి సామాగ్రి అంతా అక్కడ షిఫ్ట్ చేసేసి మొదటిగా అగ్ని ఆరాధన చేసినాము. అక్కడ గురుగారు చెప్పిన విధంగా ఫాలో అప్ అయినాము. చేసిన తర్వాత ఈ శ్రీమూర్తులు కూడా అందరు రెడీ చేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళ పనులలో కూరగాయల కటింగ్ లో బిజీ ఉన్నారు. సాధకులు వాటర్ తీసుకురావడం. ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడైతే మేము వండుతున్నామో అక్కడే మాకు వాటర్ ఫెసిలిటీ ఉంది. ఒక 2 అడుగుల దూరంలోనే. అటువంటిది నేను ఎక్కడ చూడలేదు. అది చాలా మాకు ఈజీ అయింది. అక్కడ మళ్ళా పోగానే చాలా కోతులు ఉన్నాయి. మేము ఎక్కడ అంత అన్నసంతర్పణ చేసినా గానీ కోతులు అయితే కామన్ గా ఉంటున్నాయి. కానీ ఇక్కడ కూడా కోతులు చాలా ఉన్నాయి. అవి పైన ఉండి కూర్చొని చూస్తూనే ఉన్నాయి. సో మేము దర్శనానికి వెళ్తే ఈ సామాగ్రి అంతా ఎట్లా అనేసి అక్కడ ఆల్రెడీ లోపల లోపల పర్సన్ ఉన్నాడు. అతన్ని మాట్లాడినాము. అలా నీకు చూసుకుంటాం, తర్వాత కొంచెం కోతులు సామాన్ చేయకుండా చూడండి అనేసి నేను చెప్పడం. అప్పటికి ఉన్నారు కొందరు సాధకులు. ఫస్ట్ దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మేము మిగతా సాధకులం అందరినీ ఆ, అగ్ని ఆరాధన ఆగిన అంతా అయిపోయిన తర్వాత మేము లోపలికి వెళ్ళి అభిషేకానికి ప్రిపేర్ అవుతున్నాం. సో అది ఏంటంటే అక్కడ ఉన్న అయ్యవారు కూడా ఆ, పూజారి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు మామూలుగా అంటే అక్కడ గుడి ప్రాంగణంలో మనం ఏదైనా ఎక్కువసేపు కూర్చున్నా గానీ ఏమైనా సామాన్ పెట్టినా గానీ తీయమని అంటారు. అక్కడ ఉన్న పూజారి గారు మాత్రం మాకు ఎటువంటి ప్రెజర్ అనేది పెట్టకుండా ఎక్కువ విసుకుంచుకోకుండా ఉంది. మీకేమైనా కావాలంటే ఆ చెప్పండి, మా వాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేస్తారన్నారు. అక్కడ లోపల పనిచేసే వాళ్ళు కూడా, క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా మేము వేరే దగ్గర వాటర్ తెచ్చుకుంటుంటే ఇది ట్యాప్ ఉందండి ఇక్కడ వాడుకోండి అనేసి ఆమె దాని లాక్ కూడా ఇచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకేమైనా అవసరం ఉన్నా చెప్పండి, మేము దగ్గరలో ఉన్నాం అనేసి అందరూ అయ్యా పూజారి గారు, లోకల్ సిబ్బంది కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ఆ మేమే వెళ్ళేసి ఇక్కడ అభిషేకానికి ఏ టైం వరకు రమ్మంటారు అంటే మీరు ఎప్పుడు వచ్చినా మేము స్టార్ట్ చేస్తామని అన్నారు. తర్వాత మేము వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఆ అయ్యవారి దర్శనం జరిగింది. తర్వాత నేను అక్కడ సప్తమాతృకలను సరిగా గమనించలేదు గురుగారు. తర్వాత నేను అయ్యవారి అభిషేకం ఆ, జరుగుతుంటే అక్కడ ఉంది. ఆ సప్తమాతృకలు అయ్యవారికి లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు. ఇదేందని మా వాళ్ళని అంటే దగ్గరకు వెళ్ళే పరీక్షిస్తే గానీ సప్తమాతృకలు మనకు దర్శనం ఇవ్వరు. సో అటువంటిది సప్తమాతృకలు నేను సెకండ్ టైం అక్కడ చూసినాను. ఫస్ట్ టైం వచ్చేసి నేను అరుణాచలంలో చూసినాను గురుగారు. సెకండ్ టైం ఇక్కడ చూసినాను. చాలా బాగా అనిపించింది. అయ్యవారి అభిషేకం కూడా చాలా బాగా అనిపించింది. అక్కడ అభిషేకం జరుగుతున్నంత సేపు నాకు స్టార్టింగ్ నుంచి అభిషేకం అయిపోయేంత వరకు ఒకటే ఆవలింపులు వస్తా ఉన్నాయి. అది కూడా నేను కొంచెం అయ్యవారికి దగ్గరలోనే ఉన్నాను. యా పక్కన ఉన్న వాళ్ళు నేను ఆవలింపులు వస్తుంటే వాళ్ళు పొద్దుగాలే ఏంటి నిద్ర నిద్రమత్తు వెళ్ళనట్టుందని అనుకుంటారనేసి నేను వెనుకకి వెళ్ళినాను. కానీ అది ఆ ఆ గూస్ బంప్స్ ఆవలింపులు అనేది నేను చేసుకోలేకపోయినాను చాలా వరకు. అభిషేకం అయ్యేంత వరకు అభిషేకం అయితే చాలా బాగా అనిపించింది గురుగారు. వీరభద్ర స్వామి ఇక్కడ మాకు కొత్తకొండ దగ్గరలో స్వయంభూగా వెలిశారు. ఇక్కడికి అక్కడికి ఆ ఆ స్వామివారి పవర్ ఎప్పటికీ ఉంటది. కానీ ఇక్కడ చాలా పెద్దగా ఉంది విగ్రహము సురవిలో. తర్వాత రామలింగేశ్వర చంద్రమౌళీశ్వర స్వామి వారి కూడా దర్శించుకున్నాను. అభిషేకం నాకు అభిషేకం అవుతున్నంత సేపు ఆవలింపు రావడం ఇది నాకు ఫస్ట్ టైం గురువు గారు. తర్వాత అభిషేకం అంతా పూర్తి అయిపోయింది. తీర్థ ప్రసాదాలు స్వీకరించుకున్నాము. అయ్యవారి దర్శనం చేసుకున్నాము. సో అప్పటి వరకే నాకు ఇది ఒకటే టెంపుల్ కదా అని అనుకున్నాను అభిషేకం అయ్యేంత వరకు. అమ్మవారి టెంపుల్ అంటే ఇక్కడనే పక్కన ఇక్కడ నన్ను విగ్రహం ఉంటుందేమో అనుకున్నాను. కానీ గుడి బయట ఉంది అమ్మవారిది, భద్రకాళి అమ్మవారిది. సో ఆ విగ్రహం కూడా ఆ నేను కాళీ అవతారం కింద ఉంటది అనుకున్నాను. కానీ చూసేసరికి చిన్న గుండి, ఇంత చిన్న గుడిలో అనుకునేసరికి ఒక రాయికి అమ్మవారు వెలిసింది.
అది చూసేసరికి నాకు కళ్ళలో నీళ్ళొచ్చినాయి. సో, ఒక ఫేస్ అనేది మంచిగా పసుపు పెట్టేసి, ఆ, ముక్కు పొడుగా పెట్టేసి కమ్మలు పెట్టిర్రు. చాలా బాగా అనిపించింది ఆ అమ్మవారు. రియల్‌గా ఒక అమ్మవారు ఫేసు దగ్గర నుండి చూసినట్టుగా అనిపించింది గురుగారు. అటువంటి రూపం అనేది నేను ఎక్కడ చూడలేదు. స్వయంభుగా అంత మంచిగా వెలవడం అనేసి, ఆహ్, ఆహ్, ముక్కు పుడక పెట్టడం, దానికి మామూలుగా విగ్రహాలకు పెడుతూ ఉండడం చూసినాను. కానీ కమ్మలు, ముక్కు పుడక పెట్టడం ఫస్ట్ టైమ్ అక్కడ చూసినాను. తర్వాత అమ్మవారికి బలి గూడా జరుగుతూ ఉంటుందని అన్నారక్కడ. ఆ అపోజిట్ లోనే కటింగ్ చేస్తారంట. తర్వాత అక్కడ ఎందుకో నాకు అయ్యవారి దగ్గర సాధన చేద్దాం అనుకున్నా గానీ, అక్కడ చేయలేకపోయాను పనులుండడం వల్ల. కనీసం ఒక 10 నిమిషాలన్నా ఇక్కడనైనా సాధన చేద్దామనేసి నేను కూర్చున్నసరికి, ఆహ్, 1, 2 నిమిషాలలోనే లీనమైపోయినాను గురుగారు. మంచి నీలి రంగు కాంతి అనేది నా ఎదురుగా రావడం, శక్తి అనే విధంగా కదలడం అనేది నేను గమనించినాను. మా సాధన అయిపోయిన తర్వాత ఇక్కడ మేము వంట కార్యక్రమంలో నిమగ్నమైపోయినాము. సో, ఇక్కడ నేను గమనించిందేంటంటే, లాస్ట్ టైమ్ నేను చూసినప్పుడల్లా కొందరు సాధకులు, అంటే కొత్త వాళ్ళు అప్పట్లో, అప్పుడు వాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళేంటంటే ఆహ్, కొంచెం పనుని సరిగ్గా పట్టించుకునేవాళ్ళు గాదు. ఇక్కడేందంటే కొత్తగా వచ్చిన సాధకులు గూడా, శ్రీనివాస్ వైజాగ్ అనుకుంటాను. తాను గూడా వాటర్ క్యాన్స్ బయట నుంచి మోయడం అనేది, చాలా పెద్దవారు వయసులో. మళ్ళా వర్షం పడుతుంది. అక్కడ స్టెప్స్ గూడా జారుతున్నాయి. అటువంటి టైంలో కూడా వాళ్ళు వచ్చేసి వాటర్ క్యాన్స్ మోయడం ఆల్మోస్ట్ అక్కడ, మేము మోసిన క్యాన్స్ నేను ఎక్కువ మోయలేదు. ఒక 30 క్యాన్స్ అయితే ఇప్పుడు ఈ సాధకులందరూ మోసినారు. సో, వాళ్ళు గూడా మోయడం చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా పనిని నెగ్లెక్ట్ జేసి దూరం తప్పించుకోవడానికి చూస్తారా, ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తున్నారా అని గ్రహించాను. కానీ ఎవరు గూడా అట్లా జరగలేదు గురువుగారు. అందరూ ముందు ముందు ఉండి గిన్నెలు కడగడమే గానీ, కూరగాయలు తరగడమే గానీ, అన్నీ వాటర్ తీసుకురావడం కూడా చాలా బాగా చేశారు గురువుగారు. నాకు చాలా బాగా అనిపించింది. శ్రీమూర్తులు గూడా వాళ్ళు కూరగాయలు కటింగ్ చేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ గూడా వాళ్ళే ముందటుండి చూసుకున్నారు. చాలా బాగా అనిపించింది గురుగారు. ఇక్కడ మన రాజేష్ గారు వంట మాస్టరు. ఆహ్, ఆహ్, వడ్డన జే అది వ కార్యక్రమం స్టార్ట్ చేశారు వాళ్ళు. స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ వడ్డించేటప్పుడు వారిలో ఎటువంటి టెన్షన్ నేను గమనించలేదు గురుగారు. లాస్ట్ నేను అటెండ్ అయినప్పుడు కొమరవెల్లి, తర్వాత ఇక్కడ అమరావతికి వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ అనేది నేను చూసాను వారి దగ్గర. ఇక్కడ అతను ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా ఉండి చేయడం గమనించినాను. సో, వారిలో ఎటువంటి టెన్షన్ అనేది నాకు కనిపించలేదు. సో, చాలా చేసినట్టుగానే అనిపించలేదు. అంత తొందరగా వంటలు గూడా అయిపోతాయనేసి అనుకున్నాను. గురువుగారు చెప్పిన టైంకి మాకు 12 వరకే మాకు కలిగిన స్టార్ట్ అయి కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత మేము వంటలు చేస్తుంటే ఒక ఆవిడ వచ్చి ఫ్లెక్సీని చూస్తుంది గురుగారు, ఒక ఆవిడ. తను చూడడానికి నలుపు నలుపు ఉంది. 50 సంవత్సరాలుంటాయి ఆమె తనకి. తను ఫ్లెక్సీని అమాంతం అమ్మవారి ఫోటోనే చూసుకుంటూ పీఠం సాధకులందరిని ఇట్లా పెద్ద పెద్ద కళ్ళతోని చూస్తూ ఉంది. ఆ ఫోటో గూడా తీసి పంపించడం జరిగింది. తర్వాత తను కంటిన్యూగా అట్లా ఒక 5 మినిట్స్ ఒకటే ప్లేస్‌లో ఉండి చూడడం జరిగింది గురుగారు. తర్వాత భైరవుడు వచ్చాడు. భైరవుడొచ్చి దూరంగా ఉండి తిరుగుతూ ఉన్నారు భైరవులు. ఇద్దరు, ముగ్గురు భైరవులొచ్చారు. ఆ తర్వాత వచ్చేసి ఈ ఒక పిల్లలు, ఇద్దరు పిల్లలొచ్చి చూస్తున్నారు అటు ఇటు. చూసి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఈ వడ్డన కార్యక్రమం గూడా అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత గురుగారు చెప్పినట్టుగా ఎవరెవరొస్తారా అనేది నేను చూద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ వీళ్ళకి మెయింటెనెన్స్ అది ఇది చేసేసరికి కొంచెం వాళ్ళని పట్టించుకోలేదు. నాది ఎప్పుడైనా సందర్భానికి వెళ్ళినప్పుడు నాకేమనిపిస్తదంటే, ఆ దర్శనాలు చూడాలనిపిస్తది. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళ ఎదురుంగా ఉన్న వాళ్ళు గూడా వడన మంచిగా జరగాలని గూడా నేను అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్‌ది మనం సరిగ్గా వడ్డించక ముందుకే వాళ్ళ ఫేసెస్ అవి కాళ్ళు గాని చూసేసరికి వాళ్ళు గూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.
సో నా ఎదురుగా ఎవరు వచ్చినా ఫస్ట్ ఏంటంటే వడ్డన అనేది పర్ఫెక్ట్ చేయాలి. తర్వాత మనం దర్శనం అనేది తర్వాత చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం. సో అట్లా స్టెప్ బై స్టెప్ గురుగారు చెప్పినట్టుగా కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి అందరికీ వడ్డన అనేది ఇచ్చాము గురుగారు. సో అక్కడ అందరూ ఏంటంటే బయట వడ్డన చేసేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇంకెంతసేపు చేయాలి, బయట ప్రోగ్రామ్స్ లో ఇంకెంతసేపు చేయాలి, తొందరగా స్కిప్ అయితే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోటీ ఉంటది. ఒక కొందరికి ఒక నలుగురికి ఐదుగురికి వడ్డన శిక్షణ ఇస్తే ఒక 10-15 నిమిషాలు వాళ్ళు వడ్డన చేసి జరగాలి. కానీ ఇక్కడ ఏంటంటే సాధకులు జరగరు. ఎందుకంటే మనం వెళ్ళి మనం ఏం చేస్తారు, నేను చేస్తా అని అన్నా గానీ సరిగా గంట అనేది మనకి ఇవ్వరు. ఇక్కడ ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే పోటీ అది ఎందుకో ఏ మహిమో అనో కానీ ఆ పోటీ అయితే ఇక్కడ ఉంటుంది. నేను ఎక్కువసేపు వడ్డించాలని. సో ఇక్కడ ఏంటంటే స్వయంగా మేము వెళ్ళేసి నేను కొంచెంసేపు వడ్డిస్తాను అని అడగాల్సి ఉంటుంది. బయట అట్లా ఉండదు. తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు 8 ఇయర్స్ 7 ఇయర్స్ ఉంటాయి గురుగారు. వాళ్ళు వచ్చి ప్లేట్ పట్టుకున్నప్పుడు అప్పుడు నాకు అమ్మవారే ఈ రూపంగా వచ్చారనేసి నాకు అనిపిస్తుంది. మొదటిగా చిన్న పిల్లలకి పెట్టినాను. తర్వాత మేము అన్న సంతర్పణ ఆ, మొదలు పెట్టిన తర్వాత ఒక 5-10 నిమిషాలకు ఒక పెద్ద ఆవిడ బిడ్డ ఆ, చాలా పెద్ద ఆవిడ వచ్చేసి నాకు కూడా బొట్టు పెట్టండి అని అన్నది. అప్పటికి మా దగ్గర విభూతి టెంపుల్ వచ్చేసినాము. అమ్మ నేను తెచ్చిచ్చినాక పెడతామనేసి మేము అన్నాం గురుగారు. తర్వాత వచ్చేసి ఇంకో పెద్ద ఆయన అరౌండ్ 80 ఇయర్స్ ఉంటాయి. 80 ఇయర్స్ తగ్గాడు. అతను నెత్తికి తలకి రుమాలు కట్టుకొని వచ్చాడు, కట్ట పట్టుకొని వచ్చాడు. మా తోటి సాధకుడు అతనికి విభూతి పెట్టడం అనేది నేను గమనించిన గురువు గారు. సో నేను అతను తనకు ఒక గడ్డం లేదు, మీసాలు కూడా లేవు. సో ఇప్పుడు చెప్పినట్టుగా తను వెంకటేశ్వర స్వామి అవతారం అని చెప్పారు. సో నేను చాలా దగ్గర నుంచి ఆ పర్సన్ చూసుకున్నాను వడ్డిస్తూనే. చాలా మంచిగా అనిపించింది గురువు గారు. ఇంకో పర్సన్ నలుపు రంగులో ఉన్నాడు. కాలభైరవ రూపంగానే గోవర్ధన్ గారు చెప్పినాక నేను ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకుంటున్నాను. సో అతనిలోని ఒక తేజస్సు అనేది నాకు అనిపించింది. అతడు నెత్తికి రుమాలు చుట్టుకొని వచ్చాడు, కట్టబట్టుకున్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే భైరవులని తరుముతున్నాడు. అక్కడ వేసిన ప్లేట్స్ అనేది తింటుంటే వాటిని అతను తరుముతున్నాడు గురుగారు. సో తర్వాత ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. ఆ, వాళ్ళు వయసులో చాలా పెద్దవాళ్ళు వచ్చారు. వాళ్ళని కూడా చూసి దర్శించుకున్నాను. ఎవరనేది నేను కరెక్ట్ గా గమనించలేను గురుగారు. కానీ ఎంత పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళు దైవ స్వరూపంగానే నేను భావిస్తారు పెద్దవాళ్ళే. కానీ అక్కడ ఎవరైతే అన్న సందర్భానికి వచ్చినా కానీ ఈ పలానా దేవత అని స్పష్టంగా ఆ, గుర్తుపట్టలేను. కానీ వాళ్ళకి పర్ఫెక్ట్ గా వడ్డన జరుగుతుందా లేదా అని మాత్రం నేనైతే ఖచ్చితంగా అదొకటి తీసుకుంటాను గురుగారు. తర్వాత ఒక ఆవిడ వచ్చింది. తను 12 ఇయర్స్ ఉంటాయి తనకి. నేను ఆ, ఏంటంటే నేను అప్పటికి తింటున్నాను. ఒక ఆమె తింటుంటే ఒక ఆమె నలుపు రంగులో ఉంది. 12 ఇయర్స్ ఉంటాయి. పంజాబ్ డ్రెస్ వేసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత నా ముందు నుంచి వెళ్తుంది. సో తను వెళ్తుంటే మెరిసినే తన పట్టుగొలుసులే. తన ఉన్న కలర్ కి తన మ్, పట్టుగొలుసులు చాలా కొత్తగా ఉన్నాయి, మెరుస్తూ ఉన్నాయి. అది గమనిస్తూనే కాళ్ళకి తను నిలబడింది. కొంచెం దూరంలో నిలబడింది. తన పాదాలకి గోరింటాడుతుంది. అది చాలా కలర్ఫుల్ గా ఉంది. సో ఇక్కడున్న నేను చెప్పినాను అన్న గోవర్ధన్ అన్నకి, అన్న చూసినావంటే చూసినా చూసినా అని అన్నాడు. తను తినేసి వెళ్ళిపోతుంటే మళ్ళా అన్న బయటికి వెళ్ళేసి వాళ్ళ పెద్దవాళ్ళతో వచ్చింది. తను ఇద్దరు శ్రీమూర్తులతో చాలు, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు. వాళ్ళతో ఉండంగా ఒక ఫోటో తీసినాడు. తర్వాత సింగిల్ గా కూడా ఫోటో తీసినాడు. తర్వాత ఇంకో పొడుగాటి పర్సన్ వస్తారన్నారు. దాదాపు ఆ పర్సన్ నేను తింటున్నప్పుడు కూడా ఆ పర్సన్ తన ఫ్యామిలీతో వచ్చాడు. ఆ లైన్ లో తను ఒక్కడే చాలా హైట్ ఉన్నాడు. ఆల్మోస్ట్ 6.5 ఇయర్స్, 6.5 ఫీట్స్ ఉంటాడు గురుగారు. చాలా హైట్ గా ఉన్నాడు. సో అతనే పర్సన్ అనేసి మేము అనుకున్నాం గురుగారు. అక్కడ అన్న సందర్భానికి ఇంకో పెద్ద ఆయన వచ్చేసి కొంచెం నాకు నేను
లైన్లో నిలబడలేను, నాకు ఫుడ్ తీసుకురండి అంటే ఒక సాధకుడు ప్లేట్లో తీసుకెళ్ళేసి ఫుడ్ ఇవ్వడం జరిగింది. ఇంకో పర్సన్ పెద్ద వయసు అతనిది, తనకి చాలా కోపం ఉన్నట్టుంది. అక్కడ నుండి అందరి మీద అరుస్తూ, అందరి మీద అంటే మామూలుగా అరుస్తూ ఉన్నాడు. బైరాల మీద, వాళ్ళ మీద, తనంతట తానే మనసులో అరుస్తూ ఉన్నాడు. అది బయటికి కూడా అంటా ఉన్నాడు. సో అతను కూడా ఆ, గురువు కిందనే నేను భావించాను గురుగారు. తను ఒక శ్రీమూర్తి, తను కూర్చొని ఎక్కడ దూరంగా ఉండి అంతా, తను పడుకొని ఉన్నాడు, పడుకొని అరుస్తూ ఉన్నాడు. ఒక శ్రీమూర్తి కూడా గమనిస్తూ ఉంది చుట్టూరుగా. తర్వాత నేను చెప్పిన ఒక ఆవిడ, మళ్ళీ మేము వంటలు చేసేటప్పుడు వచ్చిన ఆవిడ, తర్వాత తాను కూడా భోజనానికి వచ్చేసి తినడం కూడా గమనించినాను గురువు గారు. తర్వాత ఈ పీఠం సాధకుల్లో వడ్డన చేస్తుంటే ఒక ఆవిడ లాస్ట్ లో, అది తను, తన కోడలు, తను వాళ్ళ కొడుకు తను వచ్చింది గురుగారు. ఈ శ్రీనివాస్ వైజాగ్ అతని పర్సన్ వడ్డిస్తూ ఉంటే తను 10 మినిట్స్ నుంచి అడుగుతుందంట, నేను వడ్డిస్తాను, నేను వడ్డిస్తాను అనేసి. తను వచ్చేసి, నేను వడ్డిస్తుంటే తను వచ్చిందండి, 10 మినిట్స్ నుంచి ఇట్లా బతిమలాడుతుంది అంటే, సర్లేండి అంతా అయిపోయింది కదా వడ్డించనివ్వండి అన్నాను. తాను తాను కూడా ఒక అమ్మవారి రూపంగానే నేను అనుకున్నాను గురువు గారు. తను ఎప్పుడు, ఎంతసేపు నుంచి వాళ్ళ కొడుకు చాలు చాలు అన్నా కానీ తాను తన కోడలతో వడ్డిస్తూనే ఉంది. అసలు అక్కడ నుంచి జరగట్లేదు. సో నేను ఫోటో తీసిన కొద్దీ తను స్మైలింగ్ ఇస్తూనే ఉంది. తన ఫేస్ లో ఒక కళ కూడా నేను గమనించినాను. సో తను అంతా అయిపోయిన తర్వాత తాను క్రౌడ్ తగ్గగానే తాను కూడా వెళ్ళిపోయింది గురువు గారు. ఇదంతా ఆ, వాళ్ళందరినీ, పెద్దవాళ్ళని చూసేసరికి కొన్ని కొన్ని మాకు రూపాలు కూడా కనిపించినాయి. కూడా కాలభైరవ స్వామి రూపం, తర్వాత కాళీ అమ్మవారి రూపం, మరియు గురువు యొక్క రూపం, వెంకటేశ్వర స్వామి వారి రూపం, ఇవన్నీ ఈ నేను గ్రహించిన కొన్ని, అట్లా గోవర్ధన్ గారు చెప్పిన తర్వాత కూడా నేను పరీక్షించి చూస్తే నిజంగా వాళ్ళు దర్శించుకోవడం, మనం వాళ్ళకి అన్న సంతర్పణ చేయడం అనేది చాలా బాగా అనిపించింది గురువు గారు. ఇక్కడ ఈ అన్న సంతర్పణ బయటికి ఇక్కడికి ఏంటి తేడా అంటే, అక్కడ అంటే నార్మల్ గా అందరు తింటూ ఉంటారు. ఇక్కడ క్షేత్రాల్లో అయితే ఇక్కడ దైవ స్వరూపాలు పీఠం తరఫున పెడుతున్నాం కాబట్టి సాక్షాత్తుగా దేవి దేవతలు వచ్చి ఇది స్వీకరిస్తారనేసి నేను అనిపించింది గురువు గారు. సో ఇక్కడ పెట్టిన క్వాంటిటీ కూడా మేము ఇక్కడ ఎక్కువనే పెట్టినాము. సో ఇది, అది 45 మినిట్స్ లోనే ఇది అయిపోతుందా అని అనుకున్నాము. అనుకునేసరికి అది 45 మినిట్స్ లోనే ఇది జరిగిపోయింది. గురుగారు మళ్ళీ కాల్ చేసి నాకు చెప్పేసరికి నేను ఆ టైం కూడా చూసుకోలేకపోయినాను. సో అప్పటికి 40 మినిట్స్ అయిపోయింది గురుగారు కాల్ చేసి. అప్పటికి కొంచెం అన్నం పెరుగన్నం అయితే మిగిలి ఉంది. సో అది, అది ఎందుకు ఇంత మిగిలింది, ఎప్పుడు ఇంత మిగలలేదు కానీ నాకు ఒక డౌట్ ఉండే. సో అది మిగిలితే మేము ప్లాన్ చేసుకుంటామంటే ఎవరిది వాళ్ళు ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తే బాగుంటుంది కదా అని మాకు అనిపించింది. ఎందుకంటే అది వేస్ట్ అయితే కాదు, అప్పటికి క్రౌడ్ గా ఎవరు లేరు, తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. తర్వాత అది ఈవినింగ్ అక్కడికి వచ్చే వాళ్ళకి కానీ టెంపుల్ వాళ్ళు అన్నారంట. సో తర్వాత గురువు గారు కూడా తర్వాత చెప్పారు, ఇది తర్వాత వేరే వాళ్ళు వచ్చేది ఉంది, వాళ్ళ కోసమే అమ్మవారు ఉంచారు అనేసి గురుగారు చెప్పారు. సో అట్లా నాకు చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు. ముఖ్యంగా ఈ అన్న సంతర్పణ నాకు ఇది ఒక ప్రత్యేకత అని చెప్పాలి. ఎందుకంటే గురు పౌర్ణమికి ముందు ఈ అన్న సంతర్పణకి అటెండ్ అవ్వడం, మళ్ళీ అది కూడా కురువిలో అటెండ్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. గురువులు కూడా రావడం, అమ్మవారు అయ్యవారు కూడా రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది గురుగారు. ఆ కోతులు ఉన్నాయి కానీ ఆ కోతులు ఒక్కటి కూడా దగ్గర వరకు కూడా రాలేదు. వస్తే అనుకున్న నా కూరగాయలను వాటి వీటిని చూసి, అసలు ఒక్క కోతి కూడా దగ్గర రాలేదు. ఆ రథం పైన మేము ఆ అమ్మవారి ఫోటో పెట్టేసి పండ్లు పెట్టారు, అరటి పండ్లు టేపు పెట్టారు రెండు. అయితే నేను కొంతసేపటికి అది కోతి వచ్చి రెండు అరటి పండ్లు మాత్రమే తీసుకెళ్ళిందంట. సేపు అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందంట. సో అన్న ఎవరైనా తీసుకున్నారా అంటే లేదండి, ఇది కోతి వచ్చేసి రెండు తీసుకొని వెళ్ళిపోయింది అన్నారు. తర్వాత కోతులు చూస్తున్నాయి కానీ అవి దగ్గరికి కూడా రావడం లేదు. సో ఇక్కడ ముఖ్యంగా మేము ఏమన్నా సంతర్పణ చేసినా గానీ
కోతులు అయితే కామన్, కాలభైరవుడు అయితే కామన్ అండి. ఇక్కడ హనుమంతుల వారి యొక్క పవర్ మాకు ఉమ్, శక్తి ఇక్కడ బాగా కనపడుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ కాలభైరవ స్వామి వారు క్షేత్రపాలకుడు కాబట్టి ఎక్కడైనా మాకు ఇది ఈ దర్శనం మాత్రం, ఈ ప్రొటెక్షన్ మాత్రం మాకు ఎక్కడికి పోయినా మాకు ఇదైతే ఉంటుంది. తర్వాత ఇదంతా ఇది అయ్యవారికి ఆ అన్న సందర్భం స్టార్ట్ చేసే ముందు అయ్యవారికి మహానైవేద్యం పెట్టడానికి వెళ్ళారు టెంపుల్ కు. వెళ్ళగానే ఆ క్రౌడ్ మొత్తం చాలా ఆ ఉంది ఒకటేసారి. తర్వాత అమ్మవారికి కూడా పెట్టారు. అప్పటి నుంచి ఆ క్రౌడ్ అప్పటికే ఆగట్లేదు, ఇంకెప్పుడు పెడతారా అని ఇగా చూస్తున్నారు. సో ఇది చాలా బాగా అనిపించింది. రాజేష్ గారు కూడా చెప్పారు ఇప్పుడు చాలా బాగా వచ్చాయండి వంటలు అనేసి. సో ఇది నేను కుమరవెల్లిలో పెట్టినప్పుడు పెరుగన్నం అది టేస్ట్ బాగుండేనండి దీనికన్నా. అది ఎందుకో అది చాలా బాగా వచ్చింది అన్నారు. తిన్న తర్వాత నాకు కూడా అనిపించింది. సో అది అది ఇంకా టేస్ట్ గా ఉంది. అంటే అది ప్రభావం ఎట్లుంటుందో తెలియదు కానీ ఇది అయితే కొంచెం, ఇది ఇక్కడ బాగాలేదని ఇక్కడ అనలేము. ఒక్కొక్క కాడ అట్లా జరుగుతుంటది, అమ్మవారు ఆ రకంగా చేయించుకుంటారనేసి నాకు అర్థమైంది గురువు గారు. తర్వాత ఈ తోటి సాధకులు కూడా వారు వర్క్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు గురుగారు. వడ్డన కానీ అదే కానీ క్లీనింగ్ కూడా బాగా చేశారు అంత వర్షంలో కూడా. సో ఇక్కడ ఏంటంటే వర్షం మేమన్నా 12 కి స్టార్ట్ చేస్తాము, 12:30కి స్టార్ట్ చేస్తాం అనుకున్నప్పుడు అది 12 వరకే వాతావరణం అంతా అంటే వర్షం తగ్గడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అందరూ రావడం, మళ్ళా మా టెంపుల్ వాళ్ళు కూడా మైక్ లో అనౌన్స్ చేశారంట అంతకు ముందే. సో అట్లా కూడా చాలా మందికి తెలిసింది. ఇది కూడా అనుకున్నాం పెరుగన్నం మిగిలినప్పుడు కూడా మైక్ లో అనౌన్స్ చేస్తే బయట వాళ్ళు కూడా వస్తారేమో అని అని అనుకున్నాము. కానీ ఇది అమ్మవారి వాళ్ళ కోసం ఉంచారు అన్నట్టుగా తెలిసింది గురుగారి ద్వారా. సో అది ఈవినింగ్ పూట వాళ్ళకి పెట్టేశారంట వచ్చిన వాళ్ళకి. ఓం శ్రీ మాత్రే మహాప్రభు గారు. మేజర్ గా ఏదన్నా నీదే, నువ్వు ఏదన్నా సరే మొహం మీద చెప్పేస్తా ఉంటావు. జూమ్ కాల్లో కూడా ఆ అలవాటు అయితే ఉంది. దాని గురించి నేనేం తప్పు పట్టట్లే, అలానే ఉండాలి ఏదన్నా సరే. చెప్పు. అయితే గురుగారు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇంతకుముందు చేసిన అన్న సందర్భంలో కొందరు సాధకులు అనే వాళ్ళు కూడా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఒక్కొక్క పనిలో కొంచెం నెగ్లిజెన్స్ అనేది నాకు కనబడేది గురుగారు. అరుణాచలం నుంచి చూస్తే ఆ కుమరవెల్లి అమరావతి వరకు. సో ఇక్కడ ఎవరన్నా ఇట్లా నెగ్లిజెన్సీ చూస్తారా ఏంటనేసి నేను చాలా గమనించినాను. కానీ అప్పటికి ఇప్పటికి 100% పాత వాళ్ళే కానీ కొత్త వాళ్ళే కానీ ఆఖరికి నేను కూడా ఆ చాలా మారిపోయినాం గురుగారు వర్క్ చేయడం విషయంలో. మనకి బయటికి ఏంటి విశేషాలంటే అక్కడ నాకు తెలిసినంత వరకు గురు పౌర్ణమికి ముందు నేనైతే అన్న సందర్భంలో అంత ముందు పెట్టారా లేదా అంత ఐడియా లేదు, కానీ ఇప్పుడు గురు పౌర్ణమికి ముందు ఇక్కడ అన్న సందర్భం చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు. తర్వాత ఇంతమంది పీఠాధిపతులు రావడం, మళ్ళా దేవి దేవతలు రావడం, మళ్ళీ ముఖ్యంగా అందులో ఆదిశంకరాచార్యులు రావడం, పరమాచార్యులు రావడం కూడా ఆ నాకు వాళ్ళు వాళ్ళ సమక్షంలో నేను వాళ్ళ చేతి వడ్డించాను లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళు మీరు వస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, మమ్మల్ని అందరినీ గమనిస్తారని అర్థమైంది. ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మేము ఈ పీఠం సాధకులు ఎవరైతే అటెండ్ అయ్యి మేము అన్న సందర్భాలు నిర్వహిస్తున్నామో మా అందరికి వారి యొక్క ఆశీర్వాదం లభించింది అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది గురువు గారు. తర్వాత ఇక్కడ ఇక్కడ ఎప్పుడైనా రాజేష్ గారు కొంచెం ప్రెషర్ అనేది పడుతుండే, అది తన వర్క్ లోనే అర్థమయ్యేది. కానీ ఇక్కడ తను చాలా రిలీజ్ గా అదే టైంకి అవుతుందండి ఏంటి అన్నట్టుగా తను ఆ, ఇప్పుడు మాకు ధైర్యం చెప్పే రకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అక్కడ నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. మిగతా అన్న సంతర్పణలో ఎప్పుడైనా మేము బయటనే చేసినాం, టెంపుల్లో అయితే ఎప్పుడు ఎక్కడ చేయలేదు గురుగారు ఇంతవరకు. లాస్ట్ టైం అమరావతిలో మేము ఎవరైనా పిలుద్దామని వెళ్ళినప్పుడు అక్కడ మీరు టెంపుల్లో వచ్చి ఇక్కడ భక్తులను పిలవద్దు, బయటనే బయటనే మీరు పిలుచుకోవాలి, కానీ ఇక్కడ మేము చేసే టైంకి మీరు కూడా వచ్చి ఇక్కడ వీళ్ళని తీసుకెళ్తే మేము చేసింది వడ్డన వేస్ట్ అవుతుంది కదా అని అన్నారు అమరావతిలో.
సో ఇక్కడ ఏంటంటే టెంపుల్ చేయడం వల్ల వాళ్ళు మాకు చాలా సపోర్ట్ ఇవ్వడం, ముఖ్యంగా పూజారి గారి సపోర్ట్ చాలా ఉంది. ఆ పూజారి గారు కూడా మేము కూరగాయలు కటింగ్ చేస్తుంటే దగ్గరకు వచ్చేసి నిన్న అలంకరించినాము, ఆ, కూరగాయలు దేవునికి అలంకరించినాము, అవి తీసుకొని మీరు కూడా వాడుకోండి అని అన్నారు. అప్పటికి నేను వద్దని అనుకున్నాము. పోయేటప్పుడు కొంచెం తీసుకెళ్దాం అనుకున్నాము, అంత సందర్భం కారణమైనాక తర్వాత మర్చిపోయినాం గురుగారు. సో ఇక్కడ లోపల చేయడం అనేది నాకు, గుడి ప్రాంగణం లోపలనే చేయడం అనేది ఇది ఒక ప్రత్యేకంగానే అనుకుంటున్నాను గురుగారు. ఇప్పటి వరకు జరిగిన అన్న సంతర్పణకి, ఈ అన్న సంతర్పణకి ఆ తేడా నేను బాగా గమనించినాను. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను గురుగారు. ఓకే. దర్శనాలు చెప్పావు. దర్శనాలు గురువులు ఎప్పుడు చెప్పలేదంటే గురువులు ఎప్పుడు రాలేదు కాబట్టి ఎప్పుడు చెప్పలేదు. గురు పౌర్ణమి సందర్భంగా వచ్చారు, బానే ఉంది. నేను చెప్పాను, నువ్వు అంటే నువ్వు ఫీల్ అయ్యావా, లేకపోతే గురువు గారు ఏదో చెప్పారు ఆ మొహం కనపడింది ఆ నమస్కారం పెట్టుకున్నావా? అనుభూతి అనేది నీ ఫీల్ అయిన మనసులో నుంచి వచ్చిందా రాలేదా? వచ్చింది గురుగారు. ఏ రకంగా వచ్చింది? ఇది ఒక పర్సన్ వచ్చిండు గురుగారు, తను కట్టె పట్టుకొని వచ్చిండు, చాలా పెద్ద పర్సనే, గమనించలేదు అంత. అప్పుడు నేను ఆ టైంకి నేను తింటున్నాను, ఆ పర్సన్ వచ్చేసి లైన్ లో నిలబడ్డారు గురుగారు. అప్పుడు కొంచెం హైట్ తక్కువ ఉంటారు, పరమాచార్యుల వారు లాగా ఉంటారు అని మీరు అనడంతో నేను ఆ రకంగా ఆ పర్సనే అనేసి తన ఫేస్ లో ఆ తేజస్ అనేది కనబడింది గురుగారు. అట్లా నేను గ్రహించాను. ఈ అమ్మవారి రూపం కూడా అట్లనే అనుకున్నాను గురుగారు. ఇది 12 ఇయర్స్ ఉన్న అమ్మాయి, తానున్న పరిస్థితికి నార్మల్ గా అయితే అటువంటి పట్టుకొచ్చి రోజులు ధరించారు. మళ్ళా మైదాకు పెట్టుకోవడం కూడా నేను గమనించాను గురుగారు. తన తాను కూడా ఒక ప్లేస్ లో నిలబడి తను గమనిస్తుంది కొందరిని, ఆ అన్న సంతర్పణ వడ్డన చేసే దగ్గర తను అట్లా నడుం పైన చేయి పెట్టుకొని ఇట్లా గమనించడం కూడా నాకు గమనించాను. అది అమ్మవారి స్వరూపంగానే భావించాను గురుగారు. ఏమైనా ఇబ్బంది పడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆ, లేదు గురుగారు, ఇక్కడ పక్క సాధకుల వల్ల కానీ, ప్రకృతి వల్ల కానీ, లేదంటే అక్కడ గుడి ప్రాంగణంలో ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ, ఏదైనా సరే. లేదు గురుగారు, ఏది మేమైతే ఇక్కడ ఇబ్బంది పడలేదు. మీరు కలి పురుషుని ప్రభావం కొంచెం ఉంటుంది అన్నారు కానీ అసలు మాకు ఇంతకుముందు కూడా చెప్పారు, ఒక అతను వచ్చి ఊరికే మీకు వరిస్తా ఉంటాడు అతను అనేసి అన్నారు. కానీ అటువంటి సంఘటనలు ఏది ఒక్కటి కూడా మాకు జరగలేదు గురుగారు. ఎవరు వచ్చేసి కూడా ఏమి క్వశ్చన్ చేయడం కానీ, ఏమి ఇబ్బంది పెట్టడం కానీ కూడా జరగలేదు. ఈ సాధకులు కూడా వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే జరగలేదు గురుగారు. మాకు చాలా ఫ్రీగా రిలాక్స్ గా అయిపోయింది. అది కూడా చాలా తొందరగా అయిపోయింది అనిపించింది. ఇక్కడ కొబ్బరిలో వెళ్ళిలా పెట్టినప్పుడైతే అంత వాళ్ళందరూ వచ్చేసి మీద పడ్డారు, అప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఇక్కడ కూడా అట్లనే అనుకుంటాం, ఎందుకంటే ఇక్కడ వెనక సైడ్ అంతా ఖాళీ ప్లేస్, అట్లా వెనకాల నుంచి వస్తారేమో, లైన్ చాలా పెద్దగా ఉంది, ఇట్లా వెనకాల నుంచి వస్తారేమో అనుకున్నాం. కానీ ఎవరు కూడా అంత ఇబ్బంది పెట్టలేదు గురుగారు. మరి పోయిన అరుణాచలం కూడా రావాలనుకున్నావు, రాలేకపోయావు. మరి ఈసారి వస్తున్న నమ్మకం అనిపించిందా? రావడానికి ఎంత పోరాటం చేసినావు? అనిపించింది గురుగారు. ఈ సంకల్పం పెట్టుకున్నాను, గురువుకి ఎట్లైనా రావాలి అనేసి ఒక సంకల్పం పెట్టుకున్నాను గురువు గారు. సో అమ్మవారు అనుగ్రహించారు, నేను రావడం జరిగింది గురుగారు. వచ్చినందుకు సంతృప్తి జరిగిందా? సంతృప్తిగా ఉందా? జరిగింది. చాలా సంతృప్తిగా ఉంది గురుగారు. సో అంతకుముందు శ్రీమూర్తులు కూడా ఎక్కువగా సరిగా, అంటే నేను ఫ్రీగా మాట్లాడలేకపోయేవాడిని, ఇక్కడ వాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారు. ఇంతకుముందు అమరావతిలో వచ్చిన ఆవిడ, కొత్తగూడెం అమ్మ కూడా వచ్చి, రమాదేవి గారు కూడా వచ్చి, ఇప్పుడు బాబు నువ్వు అక్కడికి వచ్చావు కదా అన్నట్టుగా ఫ్రీగా చాలా బాగా మాట్లాడారు గురుగారు. వాళ్ళు కూడా, వాళ్ళు తర్వాత మా అనంతర పని అయిపోయినాక వరంగల్ భద్రకాళి దగ్గరికి కూడా అమ్మవారి దర్శనం కూడా మేము చేసుకున్నాం గురుగారు. అంటే గతంలో మాట్లాడలేకపోయినా అంటే నీలో మార్పు వచ్చిందా, లేకపోతే వాళ్ళలో మార్పు వచ్చిందా? అందరూ వాళ్ళే కదా. నాలోనే మార్పు గురుగారు. అంతకుముందు అంటే అంత వాళ్ళతో ఎక్కువ ఏం మాట్లాడతాంలే అన్నట్టుగా ఉండేది. ఇక్కడ నాగమణి వారిని ఫస్ట్ కలవడం కూడా జరిగింది గురుగారు. వారు కూడా చాలా ఫ్రీగా మాట్లాడారు సాధన విషయం గురించి.
ట్రై చేసి. ఓకే, కొత్త వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపించింది? కొత్తగా అందరూ పరిచయం అయినారు, బాగా మాట్లాడారా? మరి నువ్వు సిద్ధిబంది ఇప్పుడు చాలా రోజులు అయిపోతుంది వీళ్ళందరితో కాంటాక్ట్ లేకుండా. వీళ్ళందరిని ఒకసారిగా చూసి మాట్లాడినప్పుడు, వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు ఏమనుభవం కలిగింది? కొత్త వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు ఫ్రీగానే మాట్లాడారు గురుగారు. ఇక్కడ ఏమైతుందంటే ఈ పీఠంలోకి వచ్చిన తర్వాత ఈ ఫేసెస్ అన్ని మనం ఎప్పుడో చూసినట్టుగానే నాకు అనిపించింది గురుగారు. కొత్త వాళ్ళు ముగ్గురు నలుగురే ఉన్నారు, మిగతాంతా పాత వాళ్ళు గురుగారు. ఈ చాలా అనిపించింది. కొందరు వారి యొక్క డౌట్స్ అనేది కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. చిన్న చిన్న డౌట్స్ అవి క్లారిఫికేషన్ కూడా వాళ్ళకి వచ్చేసింది గురుగారు. మరి వర్షం గురించి ఏంది నీ అభిప్రాయం? వర్షం చూస్తేనో భయంకరంగా పడింది అసలు. కార్యక్రమం ఏమైతుంది అని అనుకున్నావా? లేకపోతే అసలు ఏంది ఈ కన్క్లూజన్ ఫైనల్ గా ఏమనుకున్నావు? అంటే విషయం గతంలో ఏంటంటే ఫైన్ గతంలో ఓకే, గతం గురించి అందరికి తెలిసిందే. చిన్న వర్షం అని పడిద్ది, మన అన్న సందర్భం ముందు రోజు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న వర్షం అని పడిద్ది, అది అందరితో ఆగిపోద్ది. అరుణాచలం మటుకు ఒక రోజు గట్టి వర్షం పడింది, తెల్లవారుజామున పడింది. మీరు 3 గంటల నుంచి 1 గంట లేట్ అయింది. అప్పటి నుంచి మొదట అన్న సందర్భంలో అనుకుంటా గట్టిగా పడింది వర్షం. భయపడ్డారు, మీరు మెసేజ్ పెట్టారు, దానికి నేను సమాధానం చెప్పాను. 1 గంట లేట్ అయింది వంట వండటం, అంత టయానికి అయిపోయింది. అది వేరు. కానీ ఇది తుఫాను కదా, తుఫాను వచ్చేసరికి బయట వండటానికి లేదు. అంటే మనకి అదృష్టవశాత్తు మనకి లోపల అవకాశం ఇచ్చారు కాబట్టి అది వండటానికి అయితే ఇబ్బంది లేదు. కానీ వండిన వంట తినేవాళ్ళు ఎవరు? అంత వర్షంలో వచ్చేది ఎవరు? అందులో అదేమో పెద్ద సిటీ కూడా కాదు, చిన్న పల్లెటూరు ఏరియానే. మరి ఏంటి క్వశ్చన్ వచ్చిందా రాలేదు? ఫస్ట్ అనుమానం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టినావు కదా, ఆ అనుమానం ఎలా వచ్చింది, దానికి ఎలా నివృత్తి అయింది? అయితే విషయం ఏంటంటే వర్షం పడితే నార్మల్ గా జనాలు అయితే బయటికి వెళ్ళరు గురుగారు. సో ఇక్కడ నేను అనుకున్నాను 5 డేస్ నుంచి తుఫాన్ వస్తుంది, మళ్ళా గురుగారు మనసులో అనుకున్నానంటే గురుగారు ఏమన్నా చేంజ్ చేస్తారా అంటే. నాకు అంతవరకు గుడి ఉంటుంది కానీ గుడి లోపల ఇంత షెడ్ ఉంటదని నేను అనుకోలేదు గురుగారు. బయట టెంట్ కింద ఎట్లా వర్షము ఏంది, మనం ఎట్లా ఉండాలి ఏంది అనేసి నేను అనుకుంటూ ఉన్నాను మనసులో. కానీ గుడి రూమ్ లోకి వచ్చిన తర్వాత కూడా నాకు తెలియదు గురువు గారు అది. గుడిలో అండి మనం టెంట్ ఎక్కడ వేసారంటే టెంట్ లేదండి, అది సామాన్ వస్తుంది మనకు లోపలనే అని అన్నారు. అప్పుడు నాకు ఇక అప్పుడు ఎంత వర్షం పడినా అయితే ఏం కాదులే అని అనుకున్నాను. మళ్ళీ ఇంకోటి మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా గానీ ఆ టైంకి అయితే మనకు వాతావరణం అనుకూలిస్తుంది అని నాకు ఆ, అరుణాచలం నుంచి నాకు అనుభవం వచ్చింది గురుగారు. అవునవును గురుగారు, ఫ్రీ అయినా అప్పుడు మన శ్రీశైలంలో కూడా వాళ్ళు కూడా మన సాధకులు కూడా వడ్డించే టైం అన్నసంతర్పణ చేసే టైం వరకు కూడా అంత ముందు వర్షం పడిందని చెప్పారు. నాకు ఉమ్. తెలిసి వర్షం పడింది ఏంటంటే ఇక్కడ అనుకుంటా గురుగారు, ఇక్కడ కాశీ అంత ముందు సరికొండ అనుకుంటా వర్షం పడింది టైం. మిగతా ఉమ్. అన్ని ప్లేసెస్ లో ముందు అయితే వర్షం పడింది గురుగారు. ఓకే, మరి కోతుల సంగతి ఏంటి? రాక్షస కోతులు ఇక ఉన్నాయి, మామూలు కోతులు కోతులు ఉన్నాయి ఇక్కడ? అన్ని ఉన్నాయి గురుగారు. పైన గోడ పైన మొత్తం చుట్టూరుగా కూర్చొని ఉన్నాయి కోతులు. అవి అనుకున్నాను అప్పుడైతే కూరగాయలు అయితే కటింగ్ చేస్తున్నారు, వాటి కోసం వెయిటింగ్ చేస్తున్నాయేమో అని అనుకున్నాము. కానీ మనసులో ఇంకోటి ఏంటంటే ఎట్లైనా ఇది హనుమంతుల వారి సపోర్ట్ మనకి ఎట్లైనా ఉంటుంది కాబట్టి ఆ స్వామివారి చూసుకుంటారనేసి నాకు ఇది ఎప్పటి నుంచి అంటే మళ్ళీ కుమరవెల్లి నుంచి ఈ కోతుల నుండి డౌట్ క్లారిఫికేషన్ అయింది గురుగారు. కుమరవెల్లితో పోల్చుకుంటే ఇక్కడ తక్కువే ఉన్నాయి కోతులు. అవి అక్కడే రాక్షసి కోతులు, ఇక్కడ అట్లా లేవు. ఏం ఇబ్బంది పెట్టలేదు అయితే? ఇబ్బంది ఏం పెట్టలేదు గురుగారు. రెండు అరటి పండ్లు వచ్చి అమ్మవారి దగ్గర అరటి పండ్లు తీసుకొని వెళ్ళిపోయినాయంట. ఓకే, దేవాలయం సపోర్ట్ అంత బాగుంది. అంతా బాగుంది గురుగారు. ముఖ్యంగా షెడ్ అయితే మాకు చాలా అనుకూలం ఉంది. చుట్టుపక్కల ఇక్కడ మన కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్ ని చూసినట్టుగానే ఉంది గురుగారు. సేమ్ పొజిషన్, కాకపోతే షెడ్ చుట్టూరుగా ఉంటది, ఇక్కడ కూడా సేమ్ చుట్టూరుగా ఉంటది. ఓకే, మరి ఆ అన్న సందర్పణ అంటే మరి అరుణాచలం, అమరావతిలో చూస్తేనేమో ఆ జనం వచ్చింది లేదు. మరి ఇక్కడ వడ్డన ఉమ్, ఎలా అంత తొందరగా ఎలా అయిపోయింది? మనం వండింది అంతైనా కింట అవుతుంది ఖచ్చితంగా, అన్ని అవునవును. కలిపి కింట అవుతుంది, దానిలో ఎటువంటి సందేహం ఉండదు. మరి ఆ వడ్డన వితరణ అంటే వర్షం తగ్గింది, 10 గంటలకు తగ్గింది, మీరు 12 గంటలకి స్టార్ట్ చేశారు. మరి అంతమంది జనం ఎలా వచ్చారు, ఎంతసేపట్లో అయిపోయింది ఏంటి? దాని గురించి మీ అభిప్రాయం అంటే గతం గురించి వదిలేయండి, ఇప్పుడు ప్రజెంట్ మీకున్న ఆలోచన.
ప్రజెంట్ అంటే గురుగారు కొంచెము మేము జరుగుతుంది అని అనుకున్నాము. కానీ ఒక వర్షం వల్ల ఒక గంట 2 గంటలు అయితే లేట్ అవుతుందని ఫిక్స్ అయినాము గురుగారు. నేను రాజేష్ గారు అయితే తర్వాత ఆ టైంకి వంటలు అయిపోయే టైంకి మేము అయ్యవారికి ఆ, ఒక హాఫ్ లో నైవేద్యం తీసుకెళ్తాం అనే టైంకి ఈ వర్షం అనేది తగ్గింది గురుగారు. తర్వాత ఇది మైక్ లో అనౌన్స్మెంట్ ముందు చెప్పడం ద్వారా కూడా కొంచెం కొందరికి తెలిసింది. ఆ తర్వాత దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఇది స్వీకరించారు గురుగారు. అంతా ఇది మొత్తం గుడి అయ్యవారి సన్నిధిలో జరిగింది కాబట్టి ఈ బాధ్యత అంతా వారే తీసుకున్నట్టుగా నేను అనుకుంటున్నాను గురుగారు. అయ్యవారు అమ్మవారు తీసుకున్నట్టుగా అనుకుంటున్నాను. ఓకే. ఈ తర్వాత ముందు రోజు అన్నసంతర్పణకి ముందు రోజు చెప్పాం కదా, జాగ్రత్తలు ఉపయోగపడ్డాయి ఉపయోగపడలేదు, ఏ రకంగా ఉపయోగపడ్డాయి? చాలా బాగా ఉపయోగపడ్డాయి గురుగారు. అది అన్నం పలుకు మీద ఉంటుంది అని చెప్పారు మీరు. అది కూడా ఆ టైంకి రాజేష్ గారు చాలా కేర్ తీసుకున్నారు. మీరు చెప్పిన విధంగా గోవర్ధన్ గారు కూడా చేయడం ద్వారా మాకు చాలా రిలీఫ్ అయింది గురుగారు. ఎక్కడ పాలు పొంగడం కూడా చాలా 2 టైమ్స్ పొంగారు గురుగారు. చాలా బాగా అనిపించింది అది కూడా. మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కూడా మేము టైంకి నేను గుర్తు చేస్తా ఉన్నాను గోవర్ధన్ గారికి, తర్వాత రాజేష్ గారికి. సో పర్టికులర్ గా నిమ్మకాయ పిండడం కూడా పెరుగన్నంలో అది కూడా మేము గుర్తు పెట్టుకొని మరి చేసాం గురుగారు. అది మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఇది ముందు కనుక మీరు చెప్పకపోయేది ఉంటే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంటుండే గురుగారు. ఓకే. వంటలు ఎలా కుదిరినాయి? గురుగారు వంటలు ఎలా కుదిరినాయి, టేస్ట్ ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చినాయి గురుగారు. నేను ఆ ఇక ప్రసాదం అంటే చాలా బాగా టేస్ట్ ఉంటది గురుగారు. ఇక బయటికి దీనికి పోల్చలేము. ఇది అద్భుతంగానే చెప్పొచ్చు గురుగారు. ఎందుకంటే ఇది అయ్యవారు అమ్మవారు చేసిన ముందుగా టేస్ట్ చేస్తారు కాబట్టి అది చాలా బాగా కుదురుతాయి గురుగారు. మనం కొంచెం తిన్నా కానీ అది ఎంతో టేస్ట్గా అనిపిస్తుంది. ఇంకా తినాలనిపిస్తుంది గురుగారు. తిన్న తర్వాత కూడా కొంచెం లైట్ గా పెరుగన్నమైనా తినాలని ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది. ఓకే. పెరుగన్నం ఎలా ఉంది? తర్వాత వెజిటేబుల్ రైస్ ఎలా ఉంది? కొంచెం ఇది డిఫరెంట్ గా చేస్తుంది ఆ, కదా, ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? అవును. ఇది చాలా ఆ, ఈ కొబ్బరి వెళ్ళతో పోల్చుకుంటే ఇవి టేస్ట్ బాగా వచ్చినాయి గురుగారు. చాలా బాగా అనిపించింది నాకు. అమరావతి కొబ్బరి వెళ్ళతో పోల్చుకుంటే ఇది చాలా బాగా వచ్చింది టేస్ట్ ఈ కురవిలో. ఓకే. బయట వాళ్ళు ఏమన్నారు అంటే, వర్షంలో మనం అన్నసంతర్పణ చేస్తున్నాం, వంటలు వండుతుంటే ఎవరైనా పిచ్చి పిచ్చిగా చూసి, ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళు, ఏంటి ఈ టైంలో ఇంతలా వర్షం పడుతుంటే ఇంత పెద్ద భారీగా వండుతున్నారు అని ఎవరైనా ఆ, అడగడం కానీ అనలేదు మిమ్మల్ని కానీ అంటే? అనలేదు కానీ వాళ్ళు చూసే విధానం నాకు అర్థమైపోయింది గురుగారు. ఈ ఒకరిద్దరు వాళ్ళు దర్శనానికి వచ్చి మామూలుగా వెళ్తుంటే ఇంత వర్షంలో ఎవరు వస్తారు, ఇది ఇక్కడ వండుతున్నారు ఏంది అని వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను. తర్వాత ఈ ఒక పెద్ద ఆవిడ తినేసి వెళ్తుంటే ఎట్లా ఉంది అంటే చాలా బాగుంది బాబు, చాలా మంచిగా కుదిరినాయి మీరు అని అన్నది. ఇంకో అతను వచ్చేసి మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే ఇది మేము ఇట్లా పీఠం తరఫు నుంచి వచ్చినాము అని చెప్పాము గురుగారు. ఇట్లా మేము అందరం కలిసి మా గురుగారు ఇక్కడ నిర్వహించాలని చెప్పారు. సో మేము సాధకులందరం కలిసి ఇక్కడ నిర్వహిస్తున్నాము. వీళ్ళందరూ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారనేసి మేము తనకు చెప్పినాం గురుగారు. ఇది చాలా మంచి కార్యక్రమం కూడా అని వాళ్ళు అన్నారు. ఇది ఏమన్నా కార్డు కనుక ఉందా అంటే మేము అది ఆ కార్డు ఇచ్చినాం గురుగారు. ఆ కార్డులు చేపించాం కదా, ఎలా ఉన్నాయి కార్డులు? ఆ కాన్సెప్ట్ బాగుందా నేను ఎందుకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గురుగారు. ఆ కార్డు అంటే ఫ్రంట్ అమ్మవారి ఫోటోనే చూసినాం కానీ ఇంత ఉమ్, ముందు అరుణాచలంలో పెట్టినప్పుడేమో అక్కడి మనం చేసిన అన్న సంతర్పణల గురించి మెన్షన్ చేశారు. తర్వాత వచ్చేసి అది పౌర్ణమికి సంబంధించిన డేట్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే చేస్తున్నారో జాతకం నుంచి మొదలు పెడితే అన్ని పరిహారాలు వాటి అన్నిటి గురించి చూసినాను నేను. అది కూడా అది టెంపుల్లో నేను పంచుతుంటే ఇది అది ఇంత ముందు ఉన్నాయి కానీ తిప్పి చూసేసరికి ఆ కార్డ్స్ ఉన్నాయి. ఇది చాలా బాగా అనిపించింది గురుగారు. ఎందుకంటే ఇక్కడ
ప్రతి ఒక్క నార్మల్ పర్సన్ కి కూడా బేసిక్ ఏంటంటే రీజన్స్, ఇబ్బందులు పడే రీజన్స్ అందులో ఉన్నాయి. దానికి ఆ పరిష్కారం అనేది మీ ద్వారా, మన పీఠం ద్వారా దొరుకుతుంది అనేసి నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. ఇక్కడ ఇట్లా ఉండడం చేత మన పీఠం పేరు మనకు తొందరగా స్ప్రెడ్ అవుతుంది గురుగారు. అంటే మొదట ఇవన్నీ పెట్టడం కరెక్టా, ఏదో కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసం అన్న సందర్భం చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారా అని చెప్పేసి ఈ ఆ పెట్టొద్దు అనుకున్నా, కానీ తప్పదు. ఎందుకంటే పీఠం నడవాలన్నా కానీ అన్న సందర్భం నడవాలన్నా కానీ చిన్న చిన్న జాతకాలు చెప్పాలి, ఖచ్చితంగా తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే నేను పెట్టా. అది ఇంకెవరు 100 మంది అవును. 100 మంది అనుకుంటారు, దాని గురించి నేను ఏమనుకోలేదు. అది నీకేమనిపించింది అలా పెట్టడం ఏంటి, అన్న సందర్భం పెట్టడం ఏంటి, కార్డులు ఇవ్వటం ఏంటి, వెనక ఇది పెట్టడం ఏంటి అనేది నీకేమన్నా నెగిటివ్ అనిపించిందా? నాకు బాగా అనిపించింది గురుగారు. ఎందుకంటే ఇవి ఏవైతే మీరు పెట్టారో వాటి గురించి బయట వాళ్ళకి, జనాలకి, అందులో నేను ఒక్కనే అనుకోవాలి. బయట మేము ఎంతో ఖర్చు పెట్టినాం గురువు గారు. ఖర్చు పెడితే దానికి 100% పరిష్కారం అయితే లభించలేదు. మనము ఒకసారి వెళ్తే, వారి దగ్గరికి వెళ్తే, అది కొన్ని నెలల వరకే మనకు ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. కానీ పర్ఫెక్ట్ దాని మూలం ఏంటి అనేది మనకు తెలియదు గురుగారు బయట. ఇక్కడ ఏంటంటే ఇది పెట్టడం వల్ల వారికున్న సమస్యలు 100% వాళ్ళకి ఒక దారి అనేది దొరుకుతుందని నేను హ్యాపీగా ఫీల్ అయినాను. తర్వాత నేను బిజినెస్ అనేది పీఠం, మీరు ఈ చేపట్టే కార్యక్రమాలు అనేది నేను బిజినెస్ లాగా ఎప్పుడు అనుకోలేదు గురుగారు. ఇది మీరు ఇది బిజినెస్ లాగా చేయాలంటే ఇవి మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అవి చాలా చిన్నవి మనకి. ఎందుకంటే డైరెక్ట్ టీవీలో వేస్తే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదా బిజినెస్ చేయాలని. సో ఇది మనం 10 మందికి వారికి కొంచెం ఒక మార్గం అనేది దీని ద్వారా చూపిస్తున్నాం కాబట్టి బాగుంటది అనేసి నేను బిజినెస్ లాగా అనుకోలేదు. బిజినెస్ చేయాలంటే ఇది చిన్న మెథడ్ గురుగారు, చాలా ఇది బిజినెస్ అయితే కాదు. ఒక మనం తోటి సాధకుల ద్వారానే మనం ఒక మంచి మార్గం ద్వారా వెళ్తున్నాం అనేసి నేను అనుకున్నాను. బిజినెస్ అనేది చేస్తున్నారనేసి ఎప్పుడు నా మనసులో కూడా అటువంటి భావన నాకు కలగలేదు. ఓకే, దర్శనాలు ఎలా అయినాయి? జపం చేసుకున్నారా? చేసుకుంటే దర్శనాలు ఎలా అయినాయి? ఆ శక్తి ఎలా అనిపించింది? అది ఆ నేను చేసుకుంది ఒక 15 మినిట్స్ గురుగారు పనుల చేత. దర్శనం అంటే నాకు చేసుకున్న కూర్చున్న ఒక 2-3 మినిట్స్కే నాకు ఆ పవర్ అనేది కనబడుతూ ఉంది. నీలి కాంతి అనేది నా ఎదురుగా వచ్చింది వాలినట్టుగా. తర్వాత కొంతసేపటికి శక్తి, ఆ, శక్తి అంటే అది అగ్ని స్వరూపమైనటువంటి శక్తి. అది కూడా అటు ఇటు కదులుతున్నట్టుగా నాకు అనిపించింది గురుగారు. ఈ అమ్మవారి ఎదురుగా మేము సాధన చేస్తాం. తర్వాత కళ్ళెంబడైతే నాకు వాటర్ వస్తా ఉన్నాయి గురుగారు. తర్వాత ఇంకోటి, అయ్యగారి అభిషేకం అయినంతసేపు ఆవలింతలకి నాకు విపరీతమైనటువంటి ఆవలింతలు వస్తా ఉన్నాయి గురుగారు. అభిషేకం చూస్తున్న కొద్ది ఒక్కోసారి అయితే వాళ్ళు చదివే మంత్రాలకు కూడా నాకు ఇట్లా గూస్ బంప్స్ లాగా వచ్చినాయి గురుగారు. ఇప్పటికి మొత్తం మూడాయా అన్న సందర్భంలో అటెండ్ అయింది? ఇది ఫోర్త్ గురుగారు నాకు. ఉమ్. ఈ ఫస్ట్ నాలుగింటి అరుణాచలము. బెస్ట్ నీకు? నీకు ఏది బెస్ట్ అనిపించింది? అంటే మిగతాది వేస్ట్ నాకు అని కాదు, నీకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వగలిగితే ఏది ఇస్తావు? ఫస్ట్ ప్లేస్ ఇస్తే అక్కడ ఇస్తావు, కారణం ఏంటి? కారణం అంటే నాకు ఒక సాధకం ద్వారా తెలిసింది గురుగారు. ఇక్కడ మనం ఒక 100 మందికి పెడితే, అక్కడ అరుణాచలంలో అన్నసంతర్పణ చేస్తే, ఇంకా నార్మల్ గా అక్కడ కాకుండా బయట పెడితే ఒక 100 మందికి పెడితే అక్కడ 1000 మందికి 1000 మందికి పెట్టినట్టుగా ఉంటుందంట గురుగారు. ఎందుకంటే అక్కడ సిద్ధులు వారు ఎక్కువ వస్తూ ఉంటారంట. తర్వాత వచ్చేసి అక్కడ అదే అప్పుడు సాధకుడు చెప్పినాడు గురుగారు, దానికి ఒక అరుణాచలంకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది అనేసి. నువ్వు ఇక్కడ స్థల ఒక పురాణం వంద గురించి మంది చెప్పొద్దు. స్థల పురాణం ఆ, గురించి కాదు, మీరు పొందిన అనుభూతి ప్రకారం, ఆనందం ప్రకారం ఏది, అది నేను అడిగేది. అయితే అప్పుడు నేను అక్కడ అరుణాచలంలో ఆ, ఆ, చేసినప్పుడు ఆ, ఫస్ట్ సాధన గురువు గారు గర్భగుడిలో చేసినప్పుడు నాకు సాధన ఒక 10 నిమిషాలు చేసినాం గురుగారు ఆ గుడి అంతరాలయంలో. అక్కడ చేసినప్పుడు నాకైతే డైరెక్ట్ నాకు పరమేశ్వరుడే ఇట్లా కూర్చొని, నేను వెళ్ళడమే ఫస్ట్ టైం అక్కడికి. నాకు పరమేశ్వరుడు కనబడ్డాడు గురుగారు. అతను ఆ, అట్లా ఉన్నట్టుగా చేస్తున్నట్టుగా ఒక ముద్ర వేసుకొని కూర్చున్నాడు గురుగారు తను.
తర్వాత వచ్చేసి ఇక్కడ సిద్ధుల వారిది అని ఉంటుందంట గోశాలలో, అక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పినప్పుడు ఇక్కడ ఏముంటుంది ఈ దోమలల్లా మనం సాధన చేయడం ఎందుకు అనేసి నేను అనుకున్నాను. అప్పుడు నేను షర్ట్ వేసుకోలేదు గురుగారు, పైన శరీరం వేసుకున్నాను. ఏమైందో ఏమో నాకు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లోనే నాకు శివపార్వతులు దర్శనం ఇచ్చినారు గురుగారు. ఆ గోపురం, అరుణాచలం గోపురం ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద రూపాన్ని నేను జస్ట్ ఒక 10 మినిట్స్ లోనే నేను దర్శనం చేసుకున్నాను గురుగారు. అది నేను నా జీవితంలో అది మర్చిపోలేను ఆ అనుభూతి అయితే. అది శివుడు నిజంగా అంత అందంగా ఉంటాడా అనేసి అనుకున్నాను. అమ్మవారు త్రిశూలం, నేను నేను కూర్చుంటే తన పాదం నా దగ్గర, కుడి పాదం ఊపుతా ఉన్నాడు గురుగారు. ఆ దర్శనం నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత అక్కడ వారాహి మాత దగ్గర మేము సాధన చేసినాము. ఆది పరాశక్తి రావడం, దాని పక్క నుంచే సాధన చేస్తుంటే ఒక సిద్ధుల వారు రావడం, తర్వాత నేను సాధన చేస్తుంటే నన్ను పైకి తీసుకెళ్లారు. ఆ గుడి అరుణగిరి ఉంటుంది గురుగారు, అది నేను ఇదంతా వినలేదు. తర్వాత నాకు తర్వాత విన్న తర్వాత అరుణగిరికి మధ్యలో ఒక జ్వాల వెలుస్తుంది అనేసి, అది నేను సాధనలో ఉన్నప్పుడే గిరి ప్రదక్షిణ జరగక ముందుకే ఇదంతా నాకు జరిగింది గురుగారు. దానికి ఒక దారి ఉంది, అగ్ని దారి, ఇట్లా అగ్ని శిఖ ఇట్లా ఎట్లయితే మెరుస్తుంటుందో అది మొత్తం నాకు కనబడింది. మధ్యలో ఒక హోల్ అనేది ఉంది, ఆ హోల్ నుంచి అగ్ని పర్వతం లాగా ఒక కాంతి అనేది వెలుస్తూ ఉంది గురుగారు. వాళ్ళ కాల భైరవుడు బంగారు కాంతితో గిరి చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించింది. తర్వాత నైరుతి లింగం దగ్గర నేను సాధన చేస్తుంటే అది నెట్టేస్ ఇట్లా లాగేసుకుంటుంది గురుగారు నన్ను అట్లా అది. తర్వాత అక్కడ అన్న సంతర్పణ చేసినప్పుడు మా తాతగారు జరిగిపోయారు. తను రూపం ఒక పెద్ద మనిషి రూపం, పెద్ద మనిషి రూపంలో వచ్చేసి ఆ ఒక్క కొన్ని సెకండ్స్ మాత్రమే తన రూపం నాకు జరిగింది. అతనికి నేను అప్పుడు ఆ టైంకి నేను వడ్డిస్తున్నాను గురుగారు. అక్కడ ఇంకో స్వామి, కాలభైరవ స్వామి అనుకుంటాను, మేము వడ్డిస్తుంటే అది గురు రూపంగా కూడా అనుకోవచ్చు గురుగారు. తాను పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడుస్తుంటే, ఒక గంట పట్టుకొని నడుస్తున్నాడు, ఒక జెండా పట్టుకొని నడుస్తున్నాడు, త్రిగుణాలు పెట్టుకొని ఉన్నాడు, అది కూడా గంధంతోనే ఉన్నాడు గురుగారు. నాది చాలా మంచి దర్శనం గురుగారు. అందుకే దానికి అంతటి ప్రాముఖ్యత ఉంది గురు అరుణాచలం. ఓకే, అరుణాచలం తర్వాత మరి? అరుణాచలం తర్వాత ఇక్కడ తర్వాత అన్న సంతర్పణలో అక్కడ ఎక్కువ సాధన చేయలేదు గురుగారు. ఇక్కడ అమరావతిలో గాని, ఇక్కడ కుమరవెల్లిలో గాని అనుకున్నాం, కానీ అంత టైం స్పెండ్ చేయలేకపోయినాము. ఓకే, మంచిది.